అందరూ నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే ఈ పుష్ప 2 ఏదైతే ఉందో ఆ సినిమా నిన్న రిలీజ్ అయింది. ఆ సినిమాలో కొన్ని డైలాగులు పెట్టడం జరిగింది. ఎవడ బాసు, ఎవడికి బాసు, వాడికి, వాడి తమ్ముడికి, వాడి కొడుక్కి నేనే బాసు అనే డైలాగులు దాంట్లో పెట్టడం జరిగింది. అలాగే అనంతపురంకి వెళ్ళి గుండు కొట్టిస్తాను అనే ఒక డైలాగు, అలాగే మనం ఎదుగుతూ ఉంటే తొక్కే వాళ్ళు చాలా మంది ఉంటారు, అయినా కానీ మనం వాళ్ళని తొక్కుకుంటూ పోవాలి అనే డైలాగులు ఆ సినిమాలో రాయడం, ఆ సినిమాలో పెట్టడం జరిగింది సుకుమార్ గారు, అల్లు అర్జున్ గారు. అయితే ఇది ఏదైతే ఆ డైలాగులు ఏదైతే పెట్టారో ఆ డైలాగులు మీద మెగా అభిమానులు కూడా మా మెగా హీరోల్ని ఉద్దేశించే పెట్టారు, మా హీరోల్ని కించపరచడానికి పెట్టారు, మా హీరోల్ని టార్గెట్ చేయడానికి పెట్టారు, కావాలని కక్ష తీర్చుకుంటున్నారు, కావాలని డైలాగులు పెట్టారు. బాస్ అంటే ఇండస్ట్రీలో చిరంజీవి గారే, అందుకే బాస్ అని పెట్టారు. బాస్ అంటే చిరంజీవి గారు, తమ్ముడు అంటే పవన్ కళ్యాణ్ గారు, కొడుకంటే రామ్ చరణ్ గారు అని కావాలని ఈ డైలాగులు పెట్టారు అని నిన్నటి నుంచి కూడా ఇది పెద్ద కాంట్రవర్సీ అయిపోయింది. మెగా అభిమానులు కూడా చాలా మంది బాధపడుతున్నారు. వాస్తవానికి వాళ్ళు బాధపడడం కానీ వాళ్ళు అలా అనుకోవటానికి కానీ తప్పేం లేదు. వాళ్ళు అలా బాధపడటానికి, వాళ్ళు అలా అనుకోవటానికి తప్పేం లేదు. ఎందుకంటే అంతకు ముందే అల్లు అర్జున్ గారు మాట్లాడిన మాటలు కానీ, అతను రెచ్చగొట్టిన ధోరణ కానీ, అతను మాట్లాడే మాట కానీ, అతని మాట తీరు కానీ, నా ఆర్మీ వల్ల నేను ఈ స్థాయికి వచ్చాను, నా ఆర్మీ లేని నేను లేను, నాకు ఏ హీరో సపోర్ట్ లేదు, ఏ హీరో అభిమానులు సపోర్ట్ లేదు, నా కష్టంతో నేను వచ్చాను, నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు, నా ఆర్మీ నాకు సపోర్ట్ చేసింది, నా ఆర్మీ నేను ఈ స్థాయిలో ఉండడానికి నా ఆర్మీ కారణం, ఎవరు కారణం కాదు, ఏ హీరో కారణం కాదు, ఏ హీరో అభిమానం కారణం కాదు అని గతంలో పలుసార్లు మెగా అభిమానులు రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం జరిగింది. ఆ మాటలు విన్న తర్వాత, ఆ రెచ్చగొట్టిన మాటలు విన్న తర్వాత ఎవరైనా కానీ ఇలాంటి డైలాగులు పెడితే మా హీరోలకు సంబంధించే పెట్టారు అనుకోవడంలో తప్పేం లేదు. నేను కూడా ఆ సినిమా చూసా, నేను కూడా అనుకున్నా ఒకసారిగా, ఇదేంటి ఈ డైలాగులు ఇలా పెట్టారు, ఇలా పెట్టకూడదు కదా, బాగుండదు కదా, ఎందుకంటే ఇప్పుడున్న జరుగుతున్న కాంట్రవర్సీ ఏంది, ఇప్పుడు జరుగుతున్న గొడవ ఏంది, ఇప్పుడు ఇంకా ఇలాంటి గొడవ జరుగుతుంటే ఇలాంటి డైలాగులు ఉంటే ఇంకా పెద్ద కాంట్రవర్సీ అయిపోద్ది కదా, ఇంకా పెద్ద గొడవ అయిపోద్ది కదా అని నేను సినిమా చూసేటప్పుడే నేను అనుకున్నా. వాస్తవానికి ఖచ్చితంగా అనుకున్నా ఏదో గొడవ జరగద్ది గ్యారెంటీగా, దీని మీద కూడా పెద్ద చర్చలు జరుగుతాయి, పెద్ద గొడవ జరగద్ది, మెగా అభిమానులు ఇంకా కోపంతో రగిలిపోతారు, చాలా బాధపడతారు అని నేను కూడా ఊహించా. కానీ వాస్తవానికి అలాంటి డైలాగులు ఇలాంటి సమయంలో పెట్టుండకూడదు. మామూలుగా ఏ గొడవలు లేకుండా మెగా ఫ్యామిలీ అంతా ఒకలాగా ఉండి అంత సవ్యంగా జరుగుంటే ఇలాంటి డైలాగులు పెట్టుంటే ఎవరు ఏమనుకోరు, ఎవరు బాధపడరు. కానీ అల్లు అర్జున్ గారు నడుచుకున్న తీరు కానీ, అతని మాట తీరు కానీ, అతని బలుపు మాటలు కానీ, అతని నేషనల్ అవార్డు వచ్చిందని ఒక కొవ్వుతో, అహంకారంతో రెచ్చగొట్టిన మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలన్నీ విన్న తర్వాత, ఆ మాటలన్నీ చూసిన తర్వాత, ఇలాంటి డైలాగులు ఉన్న తర్వాత ఆ సినిమాలో ఎవరైనా కానీ ఖచ్చితంగా ఇది మెగా హీరోలకు సంబంధించి పెట్టారు అని ఖచ్చితంగా ఎవరైనా అనుకుంటారు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. దాంట్లో మెగా అభిమానులు అనుకోవడంలో తప్పు లేదు. కానీ నేను ఆ సినిమా చూసా, ఆ డైలాగులకి మెగా హీరోలకి సంబంధించి పెట్టారంటే నేనైతే భావించటంలా. ఎందుకంటే నేను ఆ సినిమా చూసా, ఆ డైలాగులు కూడా ఆ సినిమాకి యాప్ట్ అయ్యేలాగా, ఆ సినిమాకి కనెక్ట్ అయ్యేలాగా ఉన్నాయి తప్ప కావాలని ఇరికిచ్చినట్టు, కావాలని టార్గెట్ చేస్తున్నట్టు కానీ, సమయం సందర్భం లేకుండా డైలాగులు పెట్టినట్టు కానీ ఎక్కడా లేదు. నిజంగా చెప్తున్నా, ఎక్కడా లేదు. ఖచ్చితంగా ఆ డైలాగులు కేవలం ఆ సినిమాకే యాప్ట్ అయ్యేలాగా ఆ డైలాగులు ఉన్నాయి. అంతేగాని చిరంజీవి గారిని ఉద్దేశించి, పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి, రామ్ చరణ్ గారిని ఉద్దేశించి మాత్రం ఆ డైలాగులు లేవు. అంత సాహసం కూడా సుకుమార్ గారు చేయరు అని నేనైతే నమ్ముతున్నా. అంత సాహసం, అంత ధైర్యం సుకుమార్ గారు చెయ్యరు అని నేనైతే గట్టిగా నమ్ముతున్నా. ఎందుకంటే మెగా
ఫ్యామిలీకి సుకుమార అనే వ్యక్తి పెద్ద అభిమాని. నెక్స్ట్ సినిమా కూడా రామ్ చరణ్ గారితో తీయబోతున్నాడు. అలాంటప్పుడు ఖచ్చితంగా అలాంటి డైలాగులు పెట్టి ఉండరు, ఎవరు సుకుమార్ గారు రాసి ఉండరు. కానీ అల్లు అర్జున్ గారు బలవంతంగా పెట్టించాలన్నా రాపించుంటారు కదా అని మీకు డౌట్ కూడా మీకు రావచ్చు. కానీ అల్లు అర్జున్ గారికి అంత దమ్ము ధైర్యం లేదు. చిరంజీవి గారి మీద మెగా ఫ్యామిలీ మీద డైలాగులు రాయాలి, వాళ్ళ మీద కించపరిచినట్టు వాళ్ళని టార్గెట్ చేస్తున్నట్టు డైలాగులు రాసి సినిమాలో పెట్టండి అని సుకుమార్ గారికి చెప్పే అంత ధైర్యం దమ్ము అల్లు అర్జున్ గారికి ఖచ్చితంగా ఉండదు. వాళ్ళకి తెలుసు, అతనికి తెలుసు, అల్లు అర్జున్ గారికి తెలుసు మెగా ఫ్యామిలీ ఎలాంటిది తెలుసు, వాళ్ళు తలుచుకుంటే ఏం చేయగలుగుతారో తెలుసు, మెగా అభిమానులు తలుచుకుంటే ఏం చేయగలుగుతారో తెలుసు, అన్ని అల్లు అర్జున్ గారికి తెలుసు. అవన్నీ నేను దానికి కారణాలు కూడా ఉన్నాయి, నేను చెబుతా. అన్ని అల్లు అర్జున్ గారికి తెలుసు. అంత ఈజీగా ఆ డైలాగులు అంత ఈజీగా పెట్టరు. ఏదైతేనే కానీ ఆ డైలాగులు కానీ అది కానీ ఖచ్చితంగా సినిమా క్యాప్ట్ అయ్యేలా ఉన్నాయి. కానీ చిరంజీవి గారిని ఆ మెగా ఫ్యామిలీని ఉద్దేశించి మాత్రం లేవు. సరే, ఇది ఇలా పక్కనుంటే వైసీపీ వాళ్ళు మాత్రం ఏదైతే ఆ డైలాగ్స్ ఉన్నాయో దాన్ని హైలైట్ చేస్తూ వాళ్ళ సోషల్ మీడియాలో ఇదిగో చిరంజీవి గారు అన్నారు, ఇదిగో ఈ డైలాగు పవన్ కళ్యాణ్ గారికి, ఇదిగో గుండు కొట్టిస్తానన్న డైలాగు పవన్ కళ్యాణ్ గారికి, బాస్ అంటే చిరంజీవి గారికి, రామ్ చరణ్ గారికి అల్లు అర్జున్ కౌంటర్ ఇచ్చాడు, మాస్ కౌంటర్ ఇచ్చాడని చెప్పేసి విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు వైసీపీ సోషల్ మీడియా. దాంట్లో భాగంగా ఈ గుడ్డినా కొడుకున్నాడు ఈశ్వర్ గాడు, వీడి పేరు ఈశ్వర్ గాడు, సాక్షి ఛానల్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. వీడి మాట్లాడే మాటలన్నీ కూడా పచ్చి అబద్ధాలు. వీడేం మాట్లాడుతున్నారు ఒకసారి చూడండి. ఆ సినిమాకి సంబంధించి వీడి ఇచ్చే ఎలివేషన్లు కానీ మామూలుగా లేవు. వీడి ఇచ్చే ఎలివేషన్లు ఒకసారి చూడండి. పుష్ప నామ్ చోటా హై లేకిన్ సౌండ్ బహుత్ బడా. అవును, టైటిల్ చిన్నదే కానీ పుష్ప పెట్టిన పులికేక నేషనల్ వైడ్ కాదు, ఇంటర్నేషనల్ వైడ్ గా మార్మోగిపోతుంది. పుష్ప అంటే పేరు కాదు, పుష్ప అంటే ఇండియన్ సినిమా బ్రాండ్ అని నిరూపించాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. తెలుగు రాష్ట్రాల్లో బుధవారం తెల్లవారుజామున భూకంపం వస్తే సాయంత్రానికి దేశవ్యాప్తంగా ఉన్న థియేటర్లలో పుష్పరాజ్ సునామీ సృష్టించాడు. పుష్ప అంటే ఫ్లవర్ కాదు, ఫైర్ అని ఫస్ట్ పార్ట్ తోనే తేల్చేశాడు. ఇప్పుడు పుష్ప అంటే ఫైర్ కాదు, వరల్డ్ ఫైర్ మాత్రమే కాదు, వరల్డ్ ఫైర్ అని చూపించాడు. ఇండియన్ సినిమా రికార్డులను తొక్కి పెట్టి నార తీశాడు. బాక్స్ ఆఫీస్ ను పీస్ చేశాడు. అరే గుడ్డినా కొడక, మాట్లాడడానికి ఒక అదుపు ఉండాలి. ఎంతైనా కానీ మీ అభ్యర్థికి సపోర్ట్ చేశాడని చెప్పేసి మెగా ఫ్యామిలీకి వాళ్ళకి కొంచెం గ్యాప్ వచ్చిందని చూసేసి ఈ గ్యాప్ లో మనం దూరేసి మన పెట్రోల్ పోసేసి ఆ గ్యాప్ ని ఇంకా దూరం చేయాలా, దాన్ని మనం రాజకీయంగా మలుపుకోవాలా అని చెప్పేసి మీ దురుద్దేశం ఉందే. కొద్దిగా ఆపరా. పుష్ప ఒకటే పెద్ద ఇండస్ట్రీ హిట్ కాదు, చాలా దానికి ముందు చాలా సినిమాలు ఉన్నాయి. మగధీర అప్పుడు దాకా ఉన్న రికార్డులను కూడా బద్దలు కొట్టింది మగధీర. పోకిరి, బాహుబలి, 666, కల్కి, ఇవన్నీ కూడా ఇండస్ట్రీ రికార్డులు రా. ఇప్పుడు కొత్తగా వచ్చి ఏదో పుష్ప వచ్చి రికార్డులన్నీ బద్దలు కొట్టింది, ఆ తొక్క కొట్టింది, తోటకూర కొట్టింది, అలా ఏం లేదు. ఆ బద్దలు కొట్టిన రికార్డులు కూడా ఉన్నాయి, నేను చూపిస్తా, నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఆయన ఎంత వసూలు చేశాడో, ఎంత సంపాదించాడో, ఒక్కరోజు కలెక్షన్ ఎంత అని నేను చూపిస్తా. మీరు ఇచ్చే ఎలివేషన్ ఉన్నాయే రికార్డులను రఫాడించాడు. ఇంటర్నేషనల్ రేంజ్ లో ఇండియన్ సినిమా కాలర్ ఎగరేసేలా కుంభి పడేశాడు. అంబాజీపేట నుంచి అహ్మదాబాద్ దాకా, మండపేట నుంచి ముంబై దాకా, పాలమూరు నుంచి పూణే దాకా, కరీంనగర్ నుంచి కోల్కతా దాకా, అమలాపురం నుంచి అమెరికా దాకా సిల్వర్ స్క్రీన్ ను షేక్ చేసి పడేశాడు. వాట్ ఏ సినిమా, వాట్ ఏ టేకింగ్, వాట్ ఏ స్క్రీన్ ప్లే, వాట్ ఏ యాక్టింగ్, వాట్ ఏ యాక్షన్, వాట్ ఏ బీజిఎం, వాట్ ఏ కొరియోగ్రఫీ, వాట్ ఏ డైలాగ్స్. ఓవరాల్ గా చెప్పాలంటే ఇండియన్ సినిమా హిస్టరీలో నిలిచిపోతుంది. మరీ ముఖ్యంగా మాస్ ఆడియన్స్ కు ఇది ఒక మాస్టర్ పీస్. ఇది యాక్టింగ్ లో మాస్టర్ క్లాస్. మాస్ సినిమాలకు బెంచ్ మార్క్. ఇకపై మాస్ సినిమాలు వస్తాయి. పుష్పకు ముందు, పుష్ప తర్వాత అని చెప్పుకునేంత మాస్ మూవీ ఇది. కొడతారు నా కొడక ప్రతి ఒక్క అభిమాని, ప్రతి ఒక్క హీరో అభిమానులు నీ మాటలుగా వింటే కొడతారు. నిన్ను రోడ్డు మీద కూడా తీసుకొచ్చి గొడ్లు వడదీసి కొడతారు. కొడక ఏది నోటుకో తెస్తుంది. ఇండస్ట్రీ మొత్తం చర్చించుకునే రేంజ్ లో మాస్ మసాలా డైలాగ్స్ పెట్టారు. ఎవర్రా బాస్, ఎవడికి రా బాస్ అంటూ చెప్పే డైలాగ్ థియేటర్లు షేక్ అయిపోయాయి. అంతేకాదు ఇలాంటి డైలాగ్స్ ఇంకా చాలానే ఉన్నాయి. పావలా% అంటూ చెప్పే డైలాగ్, నా స్నేహితుడి కోసం నేను వస్తానంటూ తన స్టైల్లో బన్నీ చెప్పిన డైలాగ్, నేను తగ్గాలని చాలా మంది చూస్తున్నారు కానీ తగ్గేదే లే అంటూ చెప్పిన డైలాగ్స్ తో ఈ సాక్షి ఛానల్లో సపరేట్ గా ఒక డిబేట్ పెట్టి
ఏదైతే పుష్ప సినిమాలో ఉన్న డైలాగులు ఏదైతే ఉన్నాయో ఆ డైలాగుల మీద ఒక డిబేట్ నడిపారు వీళ్ళు సిగ్గు లేకుండా. వీళ్ళు చేయాల్సింది వీళ్ళు నడపాల్సింది రాజకీయ సంబంధించి డిబేట్లు నడపాలి. సినిమాలకి వీళ్ళకేం సంబంధం, ఆ డైలాగులకి వీళ్ళకేంటి సంబంధం? నా కొడుకు సిగ్గు అనేది లేదు వీళ్ళకి, ఈ వైసీపీ వాళ్ళకి సిగ్గు అనేది లేదు. ఇలాంటి నా కొడుకులు అల్లు అర్జున్ గారి పరిస్థితి ఫ్యూచర్ గురించి ఆలోచిస్తే నిజంగా నాకు ఒక రకంగా భయం వేస్తుంది. వీళ్ళని అల్లు అర్జున్ గారిని నిజంగా ఏం చేస్తారని. ఇలాంటి నా కొడుకులందరూ వచ్చి ఈరోజు డిబేట్లు పెట్టేసి మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఇలాంటి నా కొడుకులందరూ ఏం చేద్దాం? జై హింద్.